నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్. ప్రగతి భవన్ ముందు ఇనుప కంచెలు బద్దలు కొట్టామని గొప్పలు చెప్పుకున్న రేవంత్ సర్కార్ అదే భవన్ చుట్టూ పోలీసు వలయం పెట్టింది. చలో ప్రజాభవన్ పిలుపునిచ్చిన రైతులు రాకుండా భారీగా పోలీసు బలగాలను మోహరించింది. అన్నదాతపై కాంగ్రెస్ సర్కార్ నిర్బంధకాండ అమలు చేస్తోంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీ నెరవేర్చాలని అడుగుతున్న రైతులను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తోంది. చలో ప్రజాభవన్ కు రాకుండా అడ్డుకుంటోంది. అటు మహాలక్ష్మి పేరుతో ఇస్తామన్న గ్యాస్ రాయితీ ఉత్త గ్యాస్ అని తేలిపోయిందంటూ కేటీఆర్ మండిపడ్డారు. మరిన్ని వార్తలు చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. నీరుగారుతున్న గ్యారెంటీలు, గంగలో కలుస్తున్న హామీలు, కాంగ్రెస్ సిలిండర్ రాయితీపై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు. ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటా అరెస్టులు, అన్నం పెట్టే రైతులను సున్నం పెట్టారంటున్న రైతులు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ అన్నదాత నిర్బంధం, పోలీసు వలయంలో హైదరాబాద్ ప్రజాభవన్. ప్రజారోగ్యాన్ని పట్టించుకొని కాంగ్రెస్ సర్కార్, విష జ్వరాలతో ఆసుపత్రుల పాలవుతున్న జనం. కేరళలో మరో మంకీపాక్స్ కేసు నమోదు, గల్ఫ్ నుంచి వచ్చిన వ్యక్తిలో ఎంపాక్స్ లక్షణాలు. అమెరికా ఫెడరల్ బ్యాంక్ కీలక నిర్ణయం, అధ్యక్ష ఎన్నికల వేళ వడ్డీ రేట్లు తగ్గింపు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన గ్యాస్ రాయితీ ఉత్త గ్యాస్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అధికారంలోకి రాగానే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్న కాంగ్రెస్ అమలులో మాత్రం మొండి చేయి చూపిస్తోందన్నారు. ఇదే విషయంపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. రాయితీ గ్యాస్ బండ పేరుతో మహాలక్ష్మిలనెత్తిన బండ వేశారన్నారు. ఈ పథకంలో సగం మందికి పైగా మొండి చేయ చూపారన్నారు. ఆశపడి ఓట్లేసిన ఆడబిడ్డలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. నమ్మించి వంచన చేయడమే కాంగ్రెస్ నైజం అని విమర్శించారు. గ్యారంటీలు నీరు గారిపోతుండగా హామీలు గంగలో కలుస్తున్నాయన్నారు. రైతులందరికీ సంపూర్ణ రుణమాఫీ చేయాలంటూ నిజామాబాద్ రైతులు రోడ్డెక్కారు. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ మండలాల రైతులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ఆర్మూరు మండలం ఆలూరులో రైతులకు సంఘీభావం తెలుపుతూ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు దీక్ష శిబిరంలో కూర్చున్నారు. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలంటూ రైతులు నినాదాలు చేస్తున్నారు. రుణమాఫీని అమలు చేయాలి. 2 లక్షల రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. రైతు భరోసా పైసలు వెంటనే 2 లక్షల రూపాయల రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీని వెంటనే, 2 లక్షల రుణమాఫీని వెంటనే.
రైతుల ధర్నాకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, రైతుల డిమాండ్స్ ఏంటి, వారి ధర్నాకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ సంపూర్ణ రుణమాఫీ చేయాలని రైతులు ఇవాళ ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ కేంద్రంలోని అన్ని తహసీల్దార్ కార్యాలయంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు దిగారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్లో రైతాంగం సంఘటితమయ్యింది. రైతాంగం ఒక్కతాటికి పైకి రావడం జరిగింది. మనం ప్రస్తుతం ఆల్మూర్ మండలం ఉన్నటువంటి ఆలూర్ మండలం ఉన్నటువంటి రైతు ఏదైతే ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రైతు వేదిక వద్ద మనం ప్రస్తుతం ఉన్నాం. రైతులందరికీ రేవంత్ రెడ్డి సర్కార్ మోసం చేసింది, ప్రలోభ పెట్టింది, వంచింది, మోసం చేసిందని రైతులంతా నినాదం చేస్తున్నారు. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు దిగడం జరుగుతుంది. ఆర్మూర్ నియోజకవర్గంతో పాటు బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇవాళ నిరసన కార్యక్రమాలకు దిగడం జరిగింది. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి, ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ సంపూర్ణ రుణమాఫీ చేయాలి. ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పింది కాబట్టి ఇవాళ రైతులు ఇబ్బంది పడుతున్నామని రైతులు వాపోతున్నారు. రైతులు మోసం చేసిండ్రు, వద్దనెక్కిన తర్వాత రైతు బాగోగులు ఏపాటికి పట్టించుకోలేదు. అనేక పర్యాయాలుగా రైతులను వంచే ప్రయత్నం ఇవాళ చేస్తున్నట్టుగా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతాంగం అంతా ఒకతాటికి వచ్చేసి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆర్మూర్ నియోజకవర్గంతో పాటు అటు నిజామాబాద్ రూరల్, బాల్కొండ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రైతాంగం ఇవాళ నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గత నెల 24వ తారీఖున రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ధర్నా కూడా పిలుపునివ్వడం జరిగింది. ఆ ధర్నాకు సంపూర్ణ మద్దతు రైతాంగం ఇవ్వడం జరిగింది. వేలాది మంది రైతులు పాల్గొనడం జరిగింది. ఈ నేపథ్యంలో అదే స్పిరిట్ ని పునిపించుకొని ఇవాళ ఆర్మూర్ పరిసర ప్రాంత రైతాంగం అంతా ప్రభుత్వం మెడల వంచేందుకు సిద్ధము. రేవంత్ రెడ్డి సర్కార్ గతంలో పిసిసి అధ్యక్షుడు హోదాలో ఉన్న సమయంలో రైతులను అనేక పర్యాయాలుగా అనేక మార్లు రైతుల బాగు కోసం ప్రయత్నం చేస్తాం, రుణమాఫీ చేస్తాం, అదేవిధంగా రైతులకు అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పిండు, షరతులు లేకుండా రుణమాఫీ చేస్తామని చెప్పిండు. కానీ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గాలుస్తున్నా ఇప్పటి వరకు అలాంటి హామీ ఏ ఒక్కటి నిరూపించుకో. పైగా రైతు భరోసా ఇప్పటికీ రైతు ఖాతాలో లేదు. దాన్ని నిరసిస్తూ ఇవాళ రైతాంగం అంతా సంఘటితమైంది. అటుపక్క ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల వ్యాప్తంగా ఇవాళ చలో ప్రగతి భవన్ పిలుపునిచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున రైతులు కూడా అటు ప్రగతి భవన్కు వెళ్లే సమయంలో రైతులను ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం స్పష్టంగా కనబడుతుంది. రైతులను ఇవాళ పోలీస్ స్టేషన్లో బైండర్లు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఆర్మూర్ ఏదైనా ఉద్యమంలో పిలిపిస్తే గతంలో ఎర్రజనుల బకాయిలను వసూలు చేసి మెడలు వంచిన చరిత్ర ఆర్మూర్ రైతాంగం ఉండింది. ఒక స్పిరిట్తో రైతాంగం పనిచేస్తుంటుంది. ముఖ్యంగా చిన్న సన్నకారు రైతుల పాటు అత్యధికంగా ఉన్నటువంటి రైతులు ఒకటిసాటిపై కట్టి సంఘటితమై ఇవాళ రైతాంగాన్ని ఒకతాటిపైకి రైతు ఐక్య కార్యాచరణ కమిటీ తీసుకొస్తుంది. మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది రైతు నాయకులు ఉన్నారు. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ముఖ్య ఉద్దేశం ఏంది, ఎందుకోసం ఇవాళ ధర్నా కార్యక్రమాన్ని పిలుపునియడం జరిగింది, వారు ఏమంటారు, వారి మాటను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, అనేక పర్యాయాలుగా ఉద్యమం చేస్తున్నారు, ఉద్యమాలను ఉధృతం చేస్తున్నారు, కానీ ప్రభుత్వానికి అది ఏది పట్టట్లేదు. మీరు అల్టిమేట్ జారీ చేశారు. గత నెల 24 తారీఖున ఆర్మూర్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం పిలిపించారు. ఒక డెడ్ లైన్ విధించారు. ఆ డెడ్ లైన్ ప్రభుత్వం ఇవాళ నిలబెట్టుకోవాలి. ఓవరాల్ గా చూస్తే పరిస్థితి ఏముంది, రైతుల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారు రైతాంగం? మేము గత నెల 24 తారీఖు నాడు సుమారు 8,000 మందితోటి నిరసన కార్యక్రమం చేపట్టి సెప్టెంబర్ 15 డెడ్ లైన్ విధించడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం దిగిరాలే, ఎలాంటి చలనం కనిపించలేదు. మళ్లీ మేము అన్ని మండల కేంద్రాలలో తహసీల్దార్ ఆఫీసుల ముందర నిరసన కార్యక్రమం చేపట్టినాం. గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ఏమని అంటే ఆయన దృష్టి ఎట్లా ఉందంటే రైతుల్ని ఓట్లేసేటప్పుడే వెనకేస్తారు తప్ప తర్వాత 5 ఏళ్ల దాకా 5 సంవత్సరాల వరకు రైతులతో పని లేదన్నట్టుగా ఆయన వ్యవహార శైలి ఉంది. ఎందుకనంటే రైతు భరోసా వర్షాకాలం పంట ఇంకో 15 రోజులలో అయిపోతుంది. ఇప్పటి వరకు కూడా రైతు భరోసా నోచుకోని పరిస్థితి ఉంది. రైతులు రైతు భరోసా వస్తుందని చెప్పి రైతు భరోసా వస్తుందనే ఉద్దేశంతో ఎక్కడ కూడా అప్పులు లేకుండా, పెట్టుబడి చేతులు లేకుండా రైతు భరోసా వస్తుంది, ఆ డబ్బులతోటే మేము ఎరువులు కొనుక్కోవచ్చు అని చెప్పి రైతులు అనుకున్నారు. కానీ నేటికి కూడా రైతు భరోసా డబ్బులు రాలేదు.
అప్పులు 3 రూపాయల మిత్తి 5 రూపాయల మిత్తి కాడికి డబ్బులు అప్పు చేస్తున్నా కూడా అప్పు పుట్టని పరిస్థితి నేడు దాపురించింది. ఇదంతా రేవంత్ రెడ్డి గారి పుణ్యమే. అప్పుడు 2 లక్షల రుణమాఫీ అన్నాడు. 2 లక్షల రుణమాఫీ ఏదో కొంతమందికి ఇచ్చేసి చేతులు దులుపుకున్న పరిస్థితి. మొన్ననేమో కుటుంబ నిర్ధారణ అన్నాడు. కుటుంబ నిర్ధారణ చేసి 50% మంది కుటుంబ నిర్ధారణ కంప్లీట్ అయిందని అధికారులు చెప్తా ఉన్నారు. మరి కుటుంబ నిర్ధారణ చేసిన వాళ్ళకన్నా కూడా రుణమాఫీ చేయమని మేము కోరుకుంటా ఉన్నాం. ఆయనకు దండం పెట్టి వేడుకుంటా ఉన్నాం. ప్రభుత్వం అంటుంది దాదాపుగా ఆగస్టు 15 లోపు సంపూర్ణ రుణమాఫీ జరిగింది, రైతులకు ఎవరు ఇబ్బందులు లేరు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటలేని స్వయాన ముఖ్యమంత్రి పలు దఫాలుగా 4 సార్లు ప్రకటనలు చేశారు. రుణమాఫీ సంపూర్ణమైందని చెప్తున్నారు. అంటే వ్యత్యాసం ప్రభుత్వంలో ఉందా, రైతాంగం లోపల ఉందా? రుణమాఫీ అయితే గిడ ఇంతమందికి ఇన్ని వేల మంది ఎందుకు వస్తారండి? రుణమాఫీ అయిన వాళ్ళు వీళ్ళంతా కానోళ్లే. ఒక ఊర్లో 25% కంటే ఎక్కువ రుణమాఫీ జరగలేదు, అసలే జరగలేదు. రేషన్ కార్డు ఉండి కూడా 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ మాపైందని అందరు అనుకుంటా ఉన్నారు, కానీ అది నిజం కాదు. ఎందుకంటే రేషన్ కార్డు ఉన్న కుటుంబంలో కూడా 2 లక్షల పైన ఉన్న లోన్ ఉన్న వారికి ఎవరు కూడా రుణమాఫీ జరగలేదు. రేషన్ కార్డు లేని వారి పరిస్థితి అయితే అగమ్య గోచరంగా ఉంది. రుణమాఫీ యాప్ అని అన్నారు. రుణమాఫీ యాప్ లో భార్య చనిపోయిననుకో భర్త కుటుంబ నిర్ధారణ జరగడానికి లేదు, భర్త చనిపోతే ఆ కుటుంబ నిర్ధారణ జరగడానికి లేదు. గల్ఫ్ దేశాలకు ముఖ్యంగా మన ఉత్తర తెలంగాణలో బతుకు తెరువు కోసం గల్ఫ్ దేశాలకు పోయిన కుటుంబాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు మా ఊర్లోనే మా మండలంలోనే ఒక 20-25% ఉంటారు. వారి కుటుంబాలకు కూడా నిర్ధారణ ఎట్లా చేసుడో తెలియదు. అది దేవుడికే గుర్తు. అది కుటుంబ నిర్ధారణ జరిగిన వాళ్ళకన్నా కూడా రుణమాఫీ చేస్తుండ అంటే అది లేదు. కేవలం కాలయాపన చేస్తుండు. రైతుల్ని ఓటర్లుగానే చూస్తుండు తప్ప రైతుల్ని రైతుల లెక్క చూస్తలేడు. మళ్ళా 5 ఏళ్లకే గుర్తుకత్తం కావచ్చని రైతులంతా భావిస్తా ఉన్నారు. దాదాపుగా ప్రభుత్వం అనుకుంటుంది ఇక రైతులకు సంపూర్ణ రుణమాఫీ జరిగింది, రైతులను ఏమార్చే ప్రయత్నం స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యమంత్రి పొంతన లేని సమాధానం చెప్తున్నారు, మంత్రులు ఒక విధమైన సమాధానం, ముఖ్యమంత్రి ఒక విధమైన సమాధానం చెప్తారు. ఓవరాల్ గా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న పట్ల మీ అభిప్రాయం? ఇందాక నేను చెప్పినట్టు రైతులు ఎవరు కూడా పిచ్చోలు కాదు. ఆయన అందరికీ రుణమాఫీ అయిందని చెప్తున్నాడు. మన వ్యవసాయ శాఖ మంత్రి గారేమో ఒక రకంగా చెప్తుండు, ఇంకో మంత్రి ఏమో ఇంకో రకంగా చెప్తున్నాడు. కాబట్టి రైతులందరూ కూడా ఈ రోజు సోషల్ మీడియా వచ్చింది, అందరికి స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి. రైతులు చదువుకున్నా చదువుకోకున్నా ప్రతి ఒక్క రైతు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. అన్ని నిజాలు తెలుసుకుంటున్నారు. రేవంత్ రెడ్డికి ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా ఆయనని ఇక మీదట కూడా ఎవ్వరు కూడా సహించారు. ఎందుకంటే నమ్మక ద్రోహం చేసిండు, రైతులకు నమ్మక ద్రోహం చేసిండు. 2 లక్షల రూపాయలు ఇస్తా, రుణమాఫీ ఎవరైతే కట్టిరో తీసుకొచ్చుకోపోరు అని చెప్పిండు. నేను రైతు భరోసా కేసీఆర్ 5,000 ఇస్తే మేము 7,500 ఇస్తా అని చెప్పిండు. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు రైతులను నిండా ముంచిండ్రు, నమ్మక ద్రోహం చేసిర్రు. ఈ రైతుల గుండెల్లో నిండా బాధ ఉన్నది. రేవంత్ రెడ్డిని ఎవ్వరు కూడా క్షమించారు. రైతులు శాపన పెడితే ఎట్లా ఉంటుందో గతంలో చూసిరు మీరు. ఇప్పుడు రైతుల శాపన రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే మా సిద్ధులగుట్ట మీద ఒట్టు పెట్టుకుని కూడా చెప్పిండు, ప్రతి రైతుకు రుణమాఫీ ఇస్తా అన్నాడు, రైతు భరోసా ఇస్తా అన్నాడు. దేవుడి మీద ఒట్టు పెట్టినోడకు ఈ రైతులు ఒక లెక్క కాదనిపిస్తుంది మా రైతులందరికీ కూడా. కాబట్టి ఆయన నమ్మక ద్రోహి, రైతు ద్రోహి. రైతులను నట్టేట ముంచిన వ్యక్తి వాళ్ళని ఉన్నారా అంటే, సీఎం ఎవరన్నా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి అని చెప్పేసి రైతులందరూ కూడా అనుకునే పరిస్థితి ఉంది. దాదాపుగా ప్రభుత్వం పైన రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాం. మనతో పాటు మరో రైతు నాయకులు ఉన్నారు. ఏమంటారు ప్రభుత్వం వ్యవహరించిన తీర్పట్ల? నా పేరు వి ప్రభాకర్, రైతు జేఏసీ నాయకుల్ని. ఆలూరు రైతు ఉద్యమానికి ఆలూరు గ్రామం ఆదర్శం. ఈ సందర్భంగా రైతు నాయకుడు గంగారెడ్డి గారికి జోహార్లు అర్పిస్తూ, ముఖ్యంగా ఈరోజు మాటలు కోటలు దాటుతాయి, కాలు కడప దాటదు అనే సామెత రేవంత్ రెడ్డికి వర్తిస్తుందని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఏదైతే ప్రధానంగా ఏ రైతు సంఘం, ఏ గ్రామం రైతుని పోయి వెళ్లి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అధ్యక్ష మాకు రుణమాఫీ చేయమని అడగలేదు. తాను ఏదైతే ముఖ్యమంత్రి సీటు కొరకు అబద్దాలు ఆడడానికి 7 ఏదైతే ఇవాళ షరతులు పెట్టాడో లేదా గ్యారంటీలు ఇచ్చాడో, ఆ 7 గ్యారంటీలో వ్యవసాయ రంగానికి సంబంధించిన గ్యారంటీలు 2 ఉన్నాయి. ఒకటి 2 లక్షల ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేసి కొత్త రుణాలు ఇస్తానని చెప్పేసి ఒకటి. రెండవది 2 పంటలకు 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చి ఏదైతే ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చున్నాడో, ఈ రోజు కుర్చీ మీద కూర్చోగానే అబద్దాలు మొదలు పెట్టాడు.
నిన్న పాత్రికేయ మిత్రులతోని బహిరంగ సభలోను రుణమాఫీ మొత్తం 100% అయిందని చెప్పేసి చెప్తాను. నీ సవాల్ చేస్తున్న ఈ గ్రామ రైతులతోని ఈ ఆలూరు గ్రామం నుంచి అయ్యో ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం 30% మంది కూడా రుణం మాఫీ చేయలేదు. అందుకని 15,000 రూపాయల భరోసా, అట్లాగే ఈ రోజు 2 లక్షల రూపాయల రుణమాఫీ పాసు బుక్ ఉన్న వాళ్ళందరికీ మాఫీ చేయాలి. అంతేకాని ఈ రోజు కుటుంబ నిర్ధారణ అనేది షరతు తొలగించాలని చెప్పేసి ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పేసి రైతు జేఏసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణకు పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రైతాంగంకి రేవంత్ రెడ్డి సర్కారు వంచింది, మోసం చేసింది, ప్రలోభ పెట్టింది, ఓట్లు వేసుకుంది. ఇవాళ రైతులను నట్టేయటం మించే ప్రయత్నం చేసింది. రైతులు కడుపు మండి మాట్లాడుతున్నారు. ఇదే పరిస్థితిని యావత్తు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్నారు. ఎలాంటి షరతులు లేకుండా సంపూర్ణ రుణమాఫీ చేయాలని రైతాంగం డిమాండ్ చేస్తున్నారు. ఓటు స్టూడియో. రైట్ రవీందర్, థ్యాంక్ యూ. ప్రగతి భవన్ ముందు ఇనుప కంచెలు బద్దలు కొట్టామన్న సీఎం రేవంత్ రెడ్డి గొప్పలు ఉత్తి డొల్లాని తేలిపోయింది. అదే ప్రజాభవన్ ముందు వందలాది మంది పోలీసులను మోహరించారు. అందరి కోసం ప్రజాభవన్ గేట్లు తెరిచే ఉంటాయని చెప్పిన ముఖ్యమంత్రి ఎవరూ అటువైపు రాకుండా కాకిలతో అడ్డుకంచె వేశారు. ఆంక్షలు లేకుండా రుణమాఫీ అమలు చేయాలని కోరుతూ రైతులు ఇచ్చిన చలో ప్రజాభవన్ పిలుపుని అడ్డుకునేందుకు భారీగా పోలీసులను మోహరించారు. ప్రజాభవన్ వైపు వస్తే అరెస్టు చేసేందుకు వందలాది మంది పోలీసులను వాహనాలతో సిద్ధంగా ఉంచారు. మరోవైపు రైతులు హైదరాబాద్ రాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నిర్బంధ కాండ అమలు చేస్తోంది. ఎక్కడికక్కడ రైతులను ముందస్తుగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లలో నిర్బంధించింది. ఇటు హైదరాబాద్ లోనూ రైతు కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలుచోట్ల హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ప్రగతి భవన్ ముందు ఇనుప కంచెలు బద్దలు కొట్టామన్న సీఎం రేవంత్ రెడ్డి గొప్పలు ఉత్తి డొల్లా అని తేలిపోయింది. అదే ప్రజాభవన్ ముందు వందలాది మంది పోలీసులను మోహరించారు. అందరి కోసం ప్రజాభవన్ గేట్లు తెరిచే ఉంటాయని చెప్పిన ముఖ్యమంత్రి ఎవరూ అటువైపు రాకుండా కాకిలతో అడ్డుకంచె వేశారు. ఆంక్షలు లేకుండా రుణమాఫీ అమలు చేయాలని కోరుతూ రైతులు ఇచ్చిన చెలో ప్రజాభవన్ పిలుపుని అడ్డుకునేందుకు భారీగా పోలీసులను మోహరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్. ఓకే రైతులు వచ్చారు చూడు. ఎక్కడికి వచ్చారు అసలు? మాది చింతమడక, సిద్దిపేట మండల్, కేసీఆర్ సొంత గ్రామం. రైతు రుణమాఫీలో భాగంగా అసెంబ్లీ ఎలక్షన్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ మాకు ఇప్పటివరకు జరగలేదు. 2 లక్షల పైబడిన రైతులందరం కలిసి ఈరోజు ప్రజాభవన్ మా సమస్యలు శాంతియుతంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దామని వస్తే అక్రమ అరెస్టులు చేసి ఎక్కడెక్కడ నిర్బంధిస్తున్నారు. దీన్ని అందరం ఖండిస్తున్నాం. అందరికీ రుణమాఫీ జరిగేలా చొరవ తీసుకోవాలని ఈరోజు శాంతియుతంగా ప్రజాభవన్లో సమస్య చెప్పుకోవడానికి రావడం జరిగింది. అయితే చాలా మంది ప్రజల సమస్యలు వింటామని చెప్పిన ముఖ్యమంత్రి విధంగా వాళ్ళ ముళ్ళ కంచెలు వేయడం కావచ్చు, అడ్డుకొని వెళ్ళవచ్చు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇట్లా మేము శాంతియుతంగా చెప్పుకోవడానికి మాత్రమే వచ్చినాం. వేరే ఎవరిని ఇబ్బంది పెట్టడానికి ఏం రాలేదు. శాంతియుతంగా చెప్పుకోవడానికి మాత్రమే వచ్చినాం. అక్రమంగా నిర్బంధించుడు రైతులను ఇవాళ ఇక్కడ అక్రమంగా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలా రాష్ట్రంలో రైతు వ్యతిరేక పాలన కొనసాగుతుంది. అన్నం పెట్టే రైతును ఇవాళ అడ్డుకొని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్న పరిస్థితి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఇవాళ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు రైతు రుణమాఫీ ప్రధానంగా వాళ్ళు ఇవాళ ఏదైతే రైతు రుణమాఫీ ఉందో దాన్ని ఇవాళ ప్రధానంగా డిమాండ్ చేస్తూ మాకు షరతులు లేకుండా రైతు రుణమాఫీ చేయాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ప్రజాభవన్లో ప్రజల సమస్యలు చెప్పుకునేందుకే ప్రజావాణి పెట్టామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రైతులనే వాళ్ళ వంచి అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారి సమస్యలు చూస్తుంటే ఇవాళ మనకు కనిపిస్తుంది ఇక్కడ వారంతా కూడా వారి సమస్యలు చెప్పుకోవడానికి వచ్చారు. వారికి ఎందుకు రుణమాఫీ చేయలేదు, ఎందుకు ఈ విధంగా చేశారని దానిపైన ఇవాళ వారు ఈ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం.
మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? మీరు ఎందుకు ప్రజాభవన్ ముట్టడించారు? 2 లక్షలకు పైన రుణాలు ఇప్పుడు ఎవరు ఇక్కడ చూసినట్టయితే వారిని అంతా కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతులనే ఈ విధంగా అరెస్ట్ చేస్తే రేపు మిగతా వారి పరిస్థితి ఏంది, సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏందని చెప్పేసి కూడా వారు ప్రశ్నిస్తున్నారు. ఇలా వందలాది మంది పోలీసుల పహారాలో ఇవాళ ప్రజాభవన్ ఉందంటే ఖచ్చితంగా ప్రజల సమస్యలు ఏమాత్రం పట్టించుకోవట్లేదు అనేది మనకు ప్రధానంగా అర్థమవుతుంది. ఇక్కడ ఎక్కడ చూసినా బారికేడ్స్, పోలీసు వాహనాలే కనిపిస్తున్న పరిస్థితి మనకు తాజాగా కనిపిస్తుంది. ఇవాళ రైతులను ఎక్కడికక్కడ అడ్డుకున్నప్పటికీ కూడా ప్రజాభవన్ను వారు ముట్టడించి తీరారు. ప్రజాభవన్లో వారి సమస్యలు చెప్పుకోవడానికి వస్తే కనీసం కూడా ఇక్కడ ప్రజాభవన్లో మాకు ప్రజా సమస్యలు చెప్పుకోవడానికి కూడా దిక్కు లేకుండా చేశారని చెప్పేసి కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ముళ్ళ కంచెలు మేము తొలగించామని చెప్పి వల్ల మళ్ళీ బారికేడ్లు వేసిన పరిస్థితి వల్ల ఆ ప్రజాభవన్ ముందు మనకు కనిపిస్తున్న తీరైతే మనకు ప్రధానంగా అర్థమవుతుంది. అవి పేరుకే తప్ప చేతల్లో కాదు అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఇక్కడ వందలాది మంది పోలీసుల పహారా కూడా మనకు దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. వాళ్ళ ఒక రైతుకే ఈ విధంగా ఉంటే సామాన్య ప్రజలకు ఏ విధంగా చేస్తారు? అన్నం పెట్టే రైతుని ఏ విధంగా మోసం చేస్తే మిగతా వారి పరిస్థితి ఏందని చెప్పేసి కూడా వాళ్ళ రైతులంతా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. షరతులు లేకుండా రుణమాఫీ చేయడం కోసం మేము శాంతియుతంగా నిరసన తెలపాలని మేము వస్తే వాళ్ళ మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేయడం ఏంటని కూడా వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ తాజాగా ప్రజాభవన్ కాదు ఇది, మరోసారి కూడా బారికేడ్లకు సంబంధించి ఇవాళ బారికేడ్లు వేయడం కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ముళ్ళ కంచెలు బద్దలు కొట్టామని చెప్పిన ఘనత ఇవాళ ఏడికిపోయింది, గొప్పతనం ఏడికిపోయిందని చెప్పేసి కూడా రైతులంతా కూడా ప్రశ్నిస్తున్నారు. పోలీసుల తీరుతో ఇవాళ ప్రభుత్వం తీరుతో, పోలీసుల చేష్టలతో ఇవాళ రైతునే ఈ విధంగా చేస్తే ఏ విధంగా అని చెప్పేసి కూడా వారంతా కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా నిన్న రాత్రి నుంచే రైతులందరినీ కూడా అక్రమ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో బంధించారు. వాళ్ళ కుటుంబాలను సైతం ఇవాళ వేధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎద్దేడిసిన వ్యవసాయం బాగుపడదు, రైతేసిన రాజ్యం బాగుపడదు అని చెప్పేసి కూడా వారంతా నిలదీస్తున్న పరిస్థితి, ప్రభుత్వాన్ని శాపిస్తున్న పరిస్థితి కూడా మనకు ప్రధానంగా అర్థమవుతుంది. వాళ్ళ తెలంగాణ వ్యాప్తంగా కూడా రైతులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఖండించింది. అయితే రైతులంతా కూడా ఏ పార్టీతో సంబంధం లేకుండా, ఏ పార్టీతో మాకు ఎలాంటి ఇబ్బంది, మాకు ఏ పార్టీతో సంబంధం లేదని చెప్పేసి వారికి వారు స్వతహాగా వాళ్ళ మా రుణమాఫీకి సంబంధించి షరతులు లేకుండా ఇస్తామని చెప్పిన మాట ప్రకారం రుణాలు మాఫీ చేయాలని చెప్పేసి మేము శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వస్తే మా హక్కులను కాలరాస్తున్నారు, మా రైతులకు ఈ విధంగా చేయడం ఏంటని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని రుణాలకు సంబంధించి షరతులు లేకుండా ఏ విధంగా అయితే చెప్పారో చెప్పిన మాట ప్రకారం రుణాలు మాఫీ చేయాలని చెప్పేసి కూడా వారంతా కోరుతున్నారు. అయితే మేము ప్రజాభవన్ దగ్గర మా సమస్యలు చెప్పుకునేందుకే వచ్చాం, ఒక వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చాం, శాంతియుతంగా నిరసన తెలిపేందుకే వచ్చాం, కానీ మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేయడం ఏందని చెప్పేసి కూడా వారు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా రైతాంగం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను కూడా ప్రభుత్వం ఆనాడు మేనిఫెస్టోలో పెట్టింది. అధికారంలోకి వచ్చే ముందు పెట్టిన మేనిఫెస్టో మాట ప్రకారమే మేము ఇవాళ మా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్తున్నాం. రుణమాఫీ 2 లక్షల లోపు ఏదైతే ఉందో షరతులు లేకుండా చేయాలని కోరుతున్నాం తప్ప మేము మిగతాది ఏం లేదని కూడా వారి వల్ల చెప్తున్న పరిస్థితి మనకు తాజాగా కనిపిస్తుంది. రైతులను అరెస్ట్ చేయడం పట్ల కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత రైతులంతా కూడా ఆందోళన చెందిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. సునీత, రైట్ లెవెల్, థ్యాంక్ యూ. ఇక జగిత్యాల జిల్లాలోనూ రైతుల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. రైతు ఐక్యవేదిక నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. రుణమాఫీ కోసం ప్రజాభవన్ ముట్టడికి వెళుతుండగా జగిత్యాల రూరల్ పోలీసులు రైతు సంఘం నాయకులను అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలను పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలో రైతులకు అండగా నిలిచిన బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. తెల్లవారుజామున ఇళ్లకు వెళ్లి మరీ అదుపులోకి తీసుకున్నారు.
ఆఫ్రికా దేశాలను వణికిస్తున్న మంకీపాక్స్ ప్రపంచమంతా వ్యాపిస్తోంది. ఇప్పుడు ఆ లిస్టులో భారత్ కూడా చేరిపోయింది. దేశంలో రెండో ఇంపాక్స్ కేసు వెలుగులోకి వచ్చింది. మొన్నటికి మొన్న ఢిల్లీలో తొలి కేసు బయటపడగా తాజాగా కేరళలో రెండో కేసు నమోదైంది. ఇటీవలే యుఏఈ నుంచి కేరళ వచ్చిన 38 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ నిర్ధారణ అయిందని కేరళ ఆరోగ్య శాఖ ప్రకటించింది. బాధితుడికి ప్రస్తుతం మలప్పురంలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో మరింత అప్రమత్తమైన విజయన్ సర్కార్ రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజీల్లో మంకీపాక్స్ ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి వల్ల ఆగస్టులో రెండోసారి అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది WHO. ఈ నేపథ్యంలో ప్రజలు మరింత అలర్ట్గా ఉండాలని సూచించింది. వైరస్ సోకిన వ్యక్తుల్లో జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్నునొప్పి తీవ్రంగా ఉంటాయని పేర్కొంది. గ్రంథుల్లో వాపు వంటివి కనిపిస్తాయని, 3 వారాల్లో శరీరం అంతటా దద్దుర్లు, బొబ్బలు వ్యాపిస్తాయని తెలిపింది. వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలే పోతాయని హెచ్చరిస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.